అనగనగా ఓ స్కూల్. అందులో ఓ పిల్లాడికి ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో ఓ రోజు ఆ పిల్లాడు తన టీచర్తో, టీచర్ స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏమిటి, అసలు రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి అని అడుగుతాడు. అందుకు టీచర్, సరే పిల్లలు, రేపు ఉదయం అందరూ త్వరగా వచ్చేయండి, మీకు స్వర్గాన్ని నరకాన్ని చూపిస్తా, వాటిని చూశాక ఆ తేడా ఏంటో మీరే స్వయంగా నాకు చెప్పండి అంటోంది టీచర్. మరుసటి రోజు పిల్లలంతా ఉత్సాహంగా స్కూలుకు వస్తారు. అన్నమాట ప్రకారం పిల్లల్ని మొదటగా నరకాన్ని చూపించడానికి తీసుకెళ్తుంది టీచర్. వీళ్ళు వెళ్లిన సమయంలో అక్కడ లంచ్ టైం కావడంతో నరకంలో ఉన్న వాళ్ళంతా భోజనాలకు కూర్చుంటారు. వారి వారి ప్లేట్లలో పంచభక్ష పరమన్నాలు ఉంటాయి, కానీ వాటిని తినలేకపోతుంటారు అక్కడి వారు. దానికి కారణం వారందరి చేతికి ఇనుప ముళ్ళులతో కూడిన కడియాలు వేస్తారు. తిందామని పదార్థాలను చేత్తో దగ్గరికి తీసుకుని తినేలోపు ఆ చేతి కడియానికి ఉన్న ముళ్ళులు మూతికి గుచ్చుకుంటుంటాయి. వీటి కారణంగా ప్లేట్లో పంచభక్ష పరమన్నాలు ఉన్నప్పటికీ అర్ధాకిలితోనే పూట గడుపుకోవాల్సి వస్తుంది నరకంలో ఉన్న వాళ్లకు. ఇప్పుడు టీచర్ పిల్లలందరినీ స్వర్గానికి తీసుకెళ్తుంది. ఇక్కడ కూడా సేమ్ నరకంలాగే ఉంటుంది. ఇక్కడి వారి చేతికి కూడా ముళ్ళ కడియాలు వేయబడి ఉంటాయి. వీరి ప్లేట్లలో కూడా పంచభక్ష పరమన్నాలుంటాయి. అయినప్పటికీ వీరు హాయిగా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా తమ ముందున్న ఆహారాన్ని కడుపు నిండా తింటుంటారు. ఇప్పుడు టీచర్ పిల్లలతో, పిల్లలు మీరు గమనించారా అని అడిగింది. అప్పుడు పిల్లలు, నరకంలోని వారి చేతికి ఇనుపు ముళ్ళల కడియాలు ఉన్నాయి, స్వర్గంలో ఉన్నవారి చేతికి కూడా ఇనుపు ముళ్ళల కడియాలు ఉన్నాయి. వారి ముందు పంచభక్ష పరవన్నాలు, వీరి ముందు కూడా అవే. అయితే అక్కడి వారు తినలేకపోయారు, ఇక్కడ వారు కడుపు నిండా తిన్నారు. ఇదెలా సాధ్యమైందంటే, నరకంలోని వాళ్ళు తినడానికి ట్రై చేసినప్పుడు చేతి కడియపు ముళ్ళులు వారి మూతికి గుచ్చుకున్నాయి. స్వర్గంలోని వారు తాము తినకుండా తమ ముందు వారికి తినిపిస్తున్నారు. స్వర్గంలోని వారంతా ఇలా ఒకరికొకరు తినిపించుకున్నారు. దీని కారణంగా చేతి కడియానికున్న ముళ్ళులు వీళ్లకు గుచ్చుకోలేదు. తామే తినడానికి ట్రై చేసిన నరకంలోని వారికి మాత్రం అవి గుచ్చుకున్నాయి. అంటే మనిషి పరోపకారంతో మెలగడమే స్వర్గం, స్వార్థాన్ని కలిగి ఉండడమే నరకమంటూ ముగిస్తుంది టీచర్. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.